ఆమెన్. 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 ప్రభునందు ప్రియులారా, పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. రకరకాల రిజల్ట్స్ వచ్చాయి. పిల్లలు కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. అయితే అందరికీ ఒక మాట చెప్తున్నాను, పిల్లలందరికీ చెప్తున్నాను, పిల్లలారా, మీలో ఎవడైనా ఫెయిల్ అయితే ఏం భయపడొద్దు. పాస్ అయినోడు ఉప్పొంగొద్దు. 10th పాస్ అయితే సరిపోదు, ఇంకా నువ్వు పాస్ కావాల్సినవి చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ జీవనోపాధి కోసం ఏదో ఉద్యోగం సద్యోగం సంపాదించుకోవటానికి చదువు, కాస్త లోక జ్ఞానం పొందడానికి చదువు. అయితే జీవితంలో పాస్ కావాల్సిన సంగతులు ఓన్లీ చదువు ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. జీవితంలో మనం పాస్ కావాల్సిన విషయాలు. కొంతమంది చదువుల్లో అన్నిట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, కానీ జీవితంలో ఫెయిల్ అయిపోయారు. కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు, కానీ జీవితంలో పాస్ అయ్యారు. నేను చెప్తున్నా, పిల్లలారా భయపడొద్దు నాన్న. ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ చెప్తున్నా, పాస్ అయిన వాళ్ళు పొంగొద్దు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫీల్ అవ్వద్దు, కృంగిపోవద్దు. అలాగే పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, పిల్లల్ని టార్చర్ చేయొద్దు, పిల్లల్ని ఇబ్బందికరంగా మాట్లాడొద్దు. ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పి ఉంటే, ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ధైర్యపరచండి, వాళ్ళని ఆదరించండి. ఏం పర్వాలేదు బేట, మళ్ళీ రాదు, కానీ ఈసారి ఖచ్చితంగా నువ్వు జయం పొందుతావు అని బిడ్డల్ని ధైర్యపరచడం నేర్చుకోండి. వాళ్ళతో వీళ్లతో పోల్చి నీ బిడ్డని నువ్వు తృణీకరిస్తే వాడు ఆదరణ లేక 10వ తరగతి అంటే తెలిసి తెలియని వయసు, అది అంతా ఒక 15-16 సంవత్సరాల లోపు వయసు. ఆ వయసు ఎలాంటిదంటే వాడికి తెలియదు, ఒకడు చెబితే వినడు. కరెక్ట్గా ఆ పొజిషన్ వాడిది. ఇది 13 ఏళ్ల ప్రాయము నుండి 21 సంవత్సరం వరకు ఈ లక్షణాలు ఉంటాయి పిల్లల్లో. మళ్ళీ చెప్తున్నాను, 13 ఏళ్ల ప్రాయము టీనేజ్, 13 టీనేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఆ 12 ఏళ్ళ వరకు వాడు మనం గద్దిస్తే బెదురుతాడు, లోబడతాడు. ఇక ఈ 13 వచ్చిన దగ్గర నుంచి వాడు స్వతంత్ర భావాలతో ఆలోచిస్తూ ఉంటాడు. వాడు కూడా గౌరవాన్ని కోరుకుంటాడు, వాడు కూడా మర్యాదను కోరుకుంటాడు. వాడు తృణీకరిస్తే ఒప్పుకోడు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. అక్కడ నుంచి 21 సంవత్సరం వయసు వచ్చిన దాకా మూఢత్వము, మూర్ఖత్వం అనేది పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులకు చెప్తున్నా, ఏదో నేను తిడితే పడతాడు, కొడితే పడతాడు, వాడికి నేను డబ్బు పెట్టాను, చదివించాను, ఫుడ్ పెడుతున్నాను, బట్టలు ఇస్తున్నాను కాబట్టి నేనేమన్నా పడాలి, వాడి భవిష్యత్తు కోసమేగా అని నువ్వు అంటావని నాకు తెలుసు. వాడికి అది తెలిసి తెలియని వయసు, వాడికి తెలియదు. నువ్వు చెప్పిన ఒక పట్టాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వాడికి ఉండదు, అది అటు ఇటుగానే ఏజ్. కాబట్టి అక్కడ నువ్వు చాలా సంయమనం పాటించి చాలా మెళకువగా వ్యవహరించాలి. ఓ తండ్రి, ఓ తల్లి, ఆవేశపడ్డావంటే నీ బిడ్డను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. తల్లిదండ్రులకు హెచ్చరిక, ఎందుకంటే వాడు మూర్ఖత్వంలో ఉంటాడు కనుక తొందరపాటుగా ఏదన్నా నిర్ణయం చేసుకుంటే జీవితాంతం కడుపు కోతకు గురవ్వాల్సి ఉంటుంది కనుక ఇది బెదిరించట్లేదు, హెచ్చరిస్తున్నా. కొంచెం పిల్లల్ని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉండండి, నేర్పుగా చెప్పండి, ధైర్యపరచండి, ఫ్రెండ్లీగా వ్యవహరించండి. పిల్లలతో కొంచెం ఫ్రెండ్లీగా వ్యవహరించండి, ధైర్యపరచండి. ఏం పర్వాలేదు బేట, ఏం కాదులేరా, మళ్ళీ రాదు కానీ, ఏం కాదులే తల్లి, మళ్ళీ రాదు కానీ అని ధైర్యపరచండి. నువ్వు కష్టపడి చదివావు, నేను చూశాను, బాగా రాశావు, నాకు తెలుసు. ఏమో దిద్దేవాళ్ళు సరిగా దిద్దకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఏ మైండ్లో ఉండి దిద్దారో. ఏం పర్వాలేదు నాన్న, నువ్వైతే బాగానే కష్టపడ్డావు, రాత్రి మగాళ్ళు చదివా, నేను చూశాను, నువ్వు తెలివిగల్లోడివే, తెలివిగల్లదానివే, మరి ఎందుకు తేడా పడిందో పర్వాలేదు. ఫెయిల్ అయిన వాళ్ళంతా జీవితంలో ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయిన వాళ్ళంతా బ్రతుకులో పాస్ అవ్వలేదు అని వాడి కొంచెం ధైర్యపరిచి ఆమెకు ధైర్య మాటలు చెప్పి పిల్లల్ని కాపాడుకోండి.
ఇప్పుడున్న జనరేషన్ ఇంకా దరిద్రంగా ఉంది, ఇప్పుడున్న జనరేషన్ ఇంకా తీవ్రంగా ఉంది కాబట్టి ఈ మాటలు చెప్తున్నా. అలాగే ఫెయిల్ అయిన పిల్లలకి చెప్తున్నా, ఏం భయపడొద్దురా, నేను 7th 2 సార్లు, దేవునికి స్తోత్రం. నువ్వు 10th మళ్ళీ 10th, నేను 7th తప్పి మళ్ళీ రాసి మళ్ళీ పాస్ అయ్యి 8th వెళ్ళా. మరి నాతో పోల్చుకుంటే మీరు ఇంకా బెస్ట్రా, 10th దాకా పోయారు మీరు. కాబట్టి ఒకవేళ నువ్వు చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు, డోంట్ వరీ. భక్తిలో యేసయ్యతో అనుబంధంలో ఫెయిల్ అవ్వద్దు నాన్న. నువ్వు దేవునితో అనుబంధం కలిగి ఉండు. నీ ఫెయిల్యూర్ను కూడా, నీ వైఫల్యాన్ని కూడా నా తండ్రి విజయంగా మారుస్తాడు. నీ లైఫ్లో నువ్వు ఆశీర్వదించబడేటట్టు నా దేవుడు చేస్తాడు.